Good afternoon to everyone. Good afternoon, sir. sir. Right. Very good afternoon. Thank you, one and all. So, in the previous classes, we have learned. Previous classes law. Euler's formula methods. Right, because approximation and Euler's method. Right. Yesterday I gave one homework problem. Solve chesarama. Yes, sir. Yes, sir. Right. And the solution. 0.6743. So, find out y of 0.5. 0.5. Right. 0.6743. No. ఇంకెవరికి వచ్చిందమ్మా? Your answer is wrong. Minus 0.0664. No. మైనస్ లో ఎందుకు వస్తున్నాయి ఇక్కడ? నెక్స్ట్ ఇంకెవరికి వచ్చింది? పంచాక్షరి సొల్యూషన్ నీకు ఎంత వచ్చిందమ్మా? 0.78 వచ్చింది. నెక్స్ట్ వాట్ అబౌట్ మణికంఠ? సార్ సొల్యూషన్ చేసావా? ప్రాబ్లం చేసావా? చేయలేదు సార్. నాకు సాయంత్రానికి వెళ్ళి చేసి పెట్టాలి. పెడతాను సార్. రైట్. నెక్స్ట్ ఇంకెవరు? వంశీ రాంగ్ అన్నారు సార్. చెప్పింది రైట్, రాంగ్ వచ్చింది నీకు. మా దేవి 0.6738 వచ్చింది. 6738. అమ్మా ప్రసన్న సార్ ఎంత వచ్చిందమ్మా నీకు సొల్యూషన్? సొల్యూషన్ చేయలేదు సార్. ఏం పాపం? నాకు సాయంత్రానికి వెళ్ళా నాకు సొల్యూషన్ వాట్సాప్ లో రావాలి. ఎస్ సార్. రైట్. సో y1 at 1 point y1 ఎంత వచ్చిందమ్మా? 0.9, sir. y1 is 0.9. That is wrong. Right, h value ఎంత ఇక్కడ? 5 తీసుకోండి. 0.1 తీసుకోండి. 0.1. h is equal to 0.1. So y1 is equal to ఎంత? y0 plus h into f of x0 y0. Right, y1 is equal to, what is the value of y1? y0? 1, sir. 1 plus h into, so what is the equation? This is x square minus y square. h at 0.1. So 0.1 into yes, sir. x square minus y square. 0 square minus 0.1 square. Sorry, 0 square minus 1 square. Right. 1 square. Right. y1 is equal to 1 minus of 0.1. Okay. So y1 is equal to ఎంత వచ్చిందమ్మా? 0.9, sir. రైట్. అయితే నీ ఆన్సరే కరెక్ట్. వీడు ఇక్కడ ప్లస్ వేస్ట్ చేస్తాడు. సో దట్ వి హావ్ ద రాంగ్ ఆన్సర్. సో అయితే నీకు ఎంత వచ్చిందమ్మా చందు? 0.6743, sir. y2 ఎంత వచ్చింది? 0.82, sir. 0.82. y3 0.7568, sir. 7568. y4 0.7085, sir. 7085. 5. y5 0.6743, sir. 6745. 43, sir. 4 3, sir. 3. కాబట్టి రిమైనింగ్ మిగిలిన 15 మెంబర్స్ కూడా నాకు పర్సనల్ గా ఈ హోంవర్క్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి వాట్సాప్ పెట్టండి. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ టు ఎవ్రీవన్ ఎక్సెప్ట్ చందు? రిమైనింగ్ all the members. Yes, sir. You have to solve the problem and send it to me through WhatsApp, personal message, not in the group. Okay, ఈ విధంగా ఎవరికి వచ్చిందమ్మా? సో వచ్చిన వాళ్ళు ఎవరో చెప్పండి. సొల్యూషన్ ఈ విధంగా వచ్చిన వాళ్ళు
Are you there? So you have to respond, not simply sitting and muting yourself. Am I audible? Yes, sir. రాని వాళ్ళు నాకు చేసి పెట్టండి. ఇప్పుడు ప్రెసెంట్ సొల్యూషన్ ఈ విధంగా వచ్చిన వాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరా ఈ విధంగా సొల్యూషన్ వచ్చిన వాళ్ళు? ప్లీజ్ రెస్పాండ్ వన్ బై వన్. నాగరాజు ఓకే. నెక్స్ట్ ఎవరు ఎవరు ఎవరు? Tell me your Devi, you are not getting this answer. 0.6738 వచ్చింది సార్. 6738, you are close to this. Okay. Next. Yes, Shiva. మైనస్ రాదమ్మా నీకు. సో నాకు చందు దేవి తప్ప మిగిలిన 14 మెంబర్స్ కూడా నాకు వాట్సాప్ రావాలి సాయంత్రానికి. ఓకే, రాకపోతే మాత్రం చాలా సీరియస్ గా ఉంటుంది. సో నో నీడ్, ఇందులో ఇక్కడ మీకు ఎక్స్క్యూజ్ చేసేది ఏముంది, రైట్? దెన్ వై గో ఫర్ అనదర్ ప్రాబ్లం. నో ప్రాబ్లం, నోట్ చేసుకోండి. Find the solution of the differential equation dy by dx is equal to xy with y of 1 is equal to 5 in the interval closed 1 to 1.5 using h is equal to 0.1. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఫైండ్ ద సొల్యూషన్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ dy by dx is equal to xy with y of 1 is equal to 5 in the interval closed 1 to 1.5 using h is equal to 0.1. కాబట్టి ప్రాబ్లం క్లియర్ గా చదవండి. మనకేమి ఇచ్చాడు? ఏమి ఇచ్చాడమ్మా మనకి? ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చాడు సార్, dy by dx is equal to xy. ఓకే, And initial condition y1 is equal to 5 sir, and that is y0 is equal to 5 at x0 equal to 1 sir. ఓకే, ఒక ఇంటర్వల్ ఇచ్చాడు సార్ 1 to 1.5. సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. h is equal to 0.5 తీసుకోండి. రైట్, h is equal to 0.1 తీసుకుని అంటే మనం x1 డైరెక్ట్ 1.1 వద్ద, x2 1.2 వద్ద, x3 1.3 వద్ద, x4 1.4, xy 1.5 వద్ద we have to find y1, y2, y3, y4 and y5, right? So everyone should respond. మీరు చాలా ఇరిటేట్ చేస్తున్నారు నన్ను. సో కాబట్టి మళ్ళీ నేను పాత చిట్టుబాబుని చూడాల్సి వస్తుంది. మీరు చక్కగా అడిగింది రెస్పాండ్ అయితే so then no problem. Otherwise I will ask entire all the formulas in the previous sessions and so that I give 500,000 times imposition. So which one you are choosing? Are you responding or go for the impositions? Let me know first. Only Chandu is responding, sometimes Nagaraju. Please let me know. రెస్పాండ్ అవుతుంది సార్. నాగరాజు, చందు తప్ప మిగిలిన వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వడం లేదు. అప్పుడప్పుడు ఇదివరకు పంచాక్షరి కూడా రెస్పాండ్ అయ్యేది, ఇప్పుడు ఈ అమ్మాయి కూడా మాట్లాడడం మానేసి. సో కెన్ ఐ గో ఫర్ ద ఇంపోజిషన్స్? No, sir. Right? If you are not responding, I will ask all the entire formulas, and if you are unable to give the answers, then I will give the impositions. Shall I move on like that? Otherwise, we'll continue the problems. Continue the problem, sir. Right? So whenever I'm asking question, you have to respond immediately. So I don't want to wait for Chandu's answer or Nagaraj's answer or something like that. Everyone should involve into the class. ఏదో వచ్చేమో మనం వీడియో ఆన్ చేసి లేదా మ్యూట్ పెట్టుకున్నాము, మన పని మనం చూసుకున్నాం అంటే కుదరదు. Is it clear to everyone? Yes, sir. Yes, sir. Yes, sir. Okay. Right. Otherwise,
then I will ask the all the formulas and giving the imposition. అది 100 సార్లు అవ్వచ్చు 1000 సార్లు అవ్వచ్చు. ఇంకా నా నుంచి ఏదో వస్తే మీకు తెలుసు కదా ఆల్రెడీ. Do you know that? మీకు తెలుసా తెలీదా? తెలుసు సార్. కాబట్టి మరి దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. నేను అడిగినప్పుడు మీరు మీకు వాట్ ఎవర్ ఇట్ మే వెదర్ ఇట్ ఇస్ రైట్ ఆర్ రాంగ్, యూ హ్యావ్ టు రెస్పాండ్, యూ హ్యావ్ టు ఇన్వాల్వ్ ఇన్ టు ద క్లాస్. నేను ఏదో గోడకు చెప్పినట్టు ఏదో రాసుకుంటూ పోతే కుదరదు. సో ఎవ్రీ వన్ participate the class actively, involve the class, learn the subject. These are the things you have to remember in your mind. Okay. Only every time only Chandu, sometimes Nagaraju, they people are only responding out of 16. And the remaining 14 members are not responding. If I am asking, then only you are responding. నేను మిమ్మల్ని పేరు పెట్టి పిలిచి అడుగుతుంటేనే మీరు ఆన్సర్స్ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. దట్ ఈస్ నాట్ ద గుడ్ మేనర్. యూ హ్యావ్ టు ఇన్వాల్వ్. మీకు ఇంట్రెస్ట్ తోటి మీరు నేర్చుకునే తాపత్రయంతో సార్ నేను అడిగిన వెంటనే మీరు చెప్పడానికి ప్రయత్నం చేయాలి, వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. సో రైట్ చెప్తే వెల్ అండ్ గుడ్, రాంగ్ చెప్తే నీ ఆలోచన ఏ విధంగా ఉంది, నువ్వు ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతున్నావు అనేది నాకు అర్థమవుతుంది. దాన్ని బట్టి నేను మళ్ళీ నీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. రైట్, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద ఆన్సర్స్ ఫ్రమ్ సన్నీ బాబు, Ganesh, Karnashekar, Siva, some like that. Okay, everyone should involve. ఇది నా ఏదో చందుకి నాకు క్లాస్ కాదు, ఇది ప్రతి ఒక్కరికి క్లాస్. ఇది is it clear to everyone? Yes, sir. Yes, sir. Yes, sir. Right, now coming to the problem. So మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే dy by dx is equal to xy అని ఇచ్చాడు with the initial conditions y of 1 is equal to 5. So we have to find the values in the interval 1 to 1.5 by using h is equal to 0.1. Right, so now I'm going to the solution. So what ఇచ్చింది రాసుకోండి ముందు. Given that dy by dx is equal to xy, so this is equation 1 with initial conditions. Y of 1 is equal to 5. అంటే దాని అర్థం ఏంటమ్మా? దట్ ఈస్ Y not equal to 1. y not is equal to 5. 5, sir. 5. X not equal to 1. When x not is equal to 1. Y not is equal to 5 when x not is equal to 1. Right, and also given that ఇంకేమి ఇచ్చాడు మనకి h is equal to ఎంత ఇచ్చాడమ్మా? 0.1, sir. 0.1. Right, so therefore by Euler's formula, what is the Euler's formula? yn plus 1 is equal to yn plus 1 is equal to yn plus h into f of xn comma yn. xn comma yn. Right, so yn plus 1 is equal to yn plus h into f of xn comma yn. This is equation 2. So first ఇప్పుడు ఏం చేయాలమ్మా మనం? N N equal to equal to 0. Right. N is equal to 0, Right. sir. So we have to put n is equal to 0 or 1. 0, sir. Right. 0, sir. Right, put n is equal to 0 in equation 2. We get, so that వచ్చింది y1 is equal to y0 plus ఎంతమ్మా? h into 0.2. y1 is equal to y0 plus h into f of x naught comma f y of naught. x naught y naught. all right. So that implies y1 is equal to what is y0? 1 plus 5, sir. 5, sir. 5 right, 5 plus h. H అంటే 0.1. 0.1 అంటే f of x comma x0 value ఎంతమ్మా? 1 comma 5. 1 comma 1 sir. 1 comma 5. 1 or 5. 1 5. Right, ఇప్పుడు f of x comma y అంటే ఎంత ఇచ్చాడు మనకి? XY, sir. So
సో xy. సో కాబట్టి f of x, y అంటే 1, 5 అంటే ఏమవుతుంది? 1 into 5. 1 into 5, that is 5. So కాబట్టి y1 is equal to 5 plus 0.1 into 5. So y1 is equal to 5 plus 0.5. So y1 is equal to ఏమొచ్చింది? 5.5. 5.5. Therefore y1 is 5.5. right, very good. Therefore y1 is equal to 5.5 at x1 is equal to ఎంతమ్మా? 1.1. 1.1. y1 is equal to 5.5 at x1 is equal to 1.1. Right? So now we go for y2. So కాబట్టి ఏం చేయాలి మనం? Put n is equal to 1. Right, very good. Put n is equal to 1 in equation 2. We get ఎంత వచ్చిందమ్మా? y2 is equal to, right? y1 plus y1 plus Right. h into into f of x1 f y1. of x1. Right. So y2 is equal to y1. So y1 వాల్యూ ఇప్పుడే మనం రీసెంట్ గా ఫైండ్ అవుట్ చేసాం. 5.5 ప్లస్ h 0.1. 0.1 f of x1 వాల్యూ 1.1, sir. 1.1, 5.5. Right. 5.5 Right. y2 is equal to 5.5 plus 0.1 into this value ఎంత వచ్చిందమ్మా? 6.05, sir. మొత్తం ఫైండ్ అవుట్ చేసావా లేకపోతే దీని వాల్యూనా? ఆ వాల్యూ సార్. f of 1.1, 5.5 వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 6.05, సార్. 6.05. అంటే y2 ఎంటైర్ y2 వాల్యూ ఏమొచ్చింది? 1.105 రైట్, 6.105. డెసిమల్స్ తర్వాత మనం ఎప్పుడు కూడా మనం సింగిల్ డిజిట్ తో పలకాలి. 6.105, నాట్ కాల్ యాజ్ 105. ఓకే, డెసిమల్స్ తర్వాత ఎవ్రీ ఎలిమెంట్ కెన్ బి రీడ్ విత్ ఎ సింగిల్ వర్డ్. సో 6.105. ఓకేనా? సో therefore y2 is equal to 6.105 when x2 is equal to ఎంతమ్మా? 1.2. 1.2. So now you know the value of y2 and you know the value of x2. So now substitute in this one. So now మనకి y3 కావాలంటే ఏం చేయాలి? Put n is equal to 2 in equation 2. Right, very good, Mahalakshmi. Put n is equal to 2 in equation 2. We get y3 is equal to ఎంతమ్మా? y2 plus y2 plus h f of h into f of f of x2 x y. x2 y2. Right. So now y3 is equal to, ఇప్పుడే y2 ఎంత వచ్చింది మనకి? 6.105 6.105 plus h 0.1 into f of 1.2 1.2, 6.105 right, very good. So that is y3 is equal to 6.105 plus 0.1 into how much this value? 7.326. Ida, this one na 7.326 na? Yes, sir. Right. So entire y3 value ఎంత వచ్చిందమ్మా? 6.8376 6.8376. Right, very good. 6.8376. Therefore, y3 is equal to 6.8376 when x3 is equal to 0.3. Right? 1.3, sir. Sorry. When x3 is equal to 1.3. Right. Now we go for the next step. So that ఏం చేయాలమ్మా? Put n is equal to 3 in Put n is equal to 3. Right. Put n is equal to 3 in equation 2. We get y4 is equal to ఎంతమ్మా? y3 plus h into f of x3 comma y3. Right. y4 is equal to y3 plus h into f of x3 comma y3.
So that y4 is equal to, recently we get y3, that is 6.8 8376. plus 0.1 into f of Into 6 point this one 1.3 comma 6.8376. 6.8376. Okay, then value find out చేసి చెప్పమ్మా. Y4 is equal to 7.7265. Total. దీని వాల్యూ ఎంత వచ్చింది? 8.88 అలా వచ్చింది 8.88. Yes, sir. డబుల్ ఎయిట్ Double it. 4 8 4 అవును సార్ Yes. రైట్. ఫైనల్ వాల్యూ ఎంత వచ్చింది? 7.7265. 7.7265. అమ్మా అందరికి ఈ విధంగా వస్తుందా? Yes, sir. Yes, sir. Yes, sir. Right, very good. Therefore, y4 is equal to 7.7265 when x4 is equal to 1.4. 1.4. Right, right. కాబట్టి నెక్స్ట్ స్టెప్ కావాలంటే Put n is equal to 4 put n is equal to 4 in in equation. equation 2. We get ఏమొస్తుందమ్మా? y5 is equal to y4 plus h into f of x4 y4. So that is y5 is equal to, what is y4? 7.7265 plus 0.1 into, what is f of x4 y4? F of 1.4 comma 7.7265. y5 is equal to 7.7265 plus 0.1 into, మరి దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొచ్చిందమ్మా? 10.8 10.881. 817. 10.81. 7.81. 10 sir. Okay, 10 10.81. points, sir. 8171. Right. 10.8171. Very good. Yes, sir. Then what is the final value for y5? 8.8081. 8. 8082. 8082. Right. Right. Therefore, y5 is equal to 8.8082 when x5 is equal to 0.5. 1.5 sir. Right. Sorry. When x5 is equal to 1.5. అదే కదమ్మా మనం ఫైనల్ గా ఫైండ్ అవుట్ చేయమన్నది, అంతేనా? Yes, sir. In the interval 1 to 1.5 వద్ద ఫైండ్ అవుట్ చేయమన్నాడు. Therefore, at xy is equal to 1.5, we are getting the value 8.8082. Right? Is it clear to everyone? Yes, Yes, sir. 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 Yes, sir. Right. Yes, Now, sir. రైట్, ఇప్పుడు నేను ఒక ప్రాబ్లం ఇస్తాను, మీరు ఆ ప్రాబ్లం నాకు సాల్వ్ చేసి చెప్పండి. సో నేను ఒక్కొక్క స్టెప్ ఒకటి అడుగుతాను, మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆన్సర్ మీరు చెప్పాల్సి ఉంటుంది. ఐ విల్ గివ్ టైం. ఓకే, సో ప్రాబ్లం నోట్ చేసుకోండి. సాల్వ్ Euler's method. Y dash is equal to x plus y, comma y naught is equal to 1, and find y of 0.3, taking steps size h is equal to 0.1. Compare the result obtained by this method with the result obtained by analytical method. Right? ఇది ఏమంటున్నాడమ్మా? సాల్వ్ Euler మెథడ్, ఏమిచ్చాడు? y dash is equal to x plus y, comma y naught is equal to 1, and find y of 0.3, taking step size h is equal to 0.1. Compare the result obtained by this method with the result obtained by analytical method.
మనకి ఏమి ఇచ్చాడు, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? y dash ఇచ్చారు సార్. y డాష్ ఒక ఇచ్చాడు. డిఫరెన్షియల్ y dash is equal to x plus y. అయితే ఇనిషియల్ వాల్యూ y నాట్ is equal to 1 ఇచ్చారు సార్. రైట్. సో y నాట్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే దాని అర్థం ఏంటి? x నాట్ is equal to 0. x x నాట్ నాట్ is equal to 0, y not is equal to 1. రైట్. y నాట్ ఈజ్ y ఈక్వల్ not is equal to 1. రైట్. ఓకే. And find y 0 దగ్గర y is equal to 0.3 దగ్గర ఫైండ్ అవుట్ చేయమన్నారు సార్. రైట్. ఐలర్స్ మెథడ్ ఉపయోగించి ఫైండ్ అవుట్ చేయాలి. రైట్. ఓకే సార్. సమ్ స్టెప్స్ అదే 0 స్టెప్స్ తీసుకుని h వాల్యూ 0.1 తీసుకొని సమ్ స్టెప్స్ రైట్ y ఆఫ్ 0.3 మనం ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత Okay, ఏం sir. చేయాలి? తర్వాత ఏం చేయాలమ్మా సన్నీ బాబు? సన్నీ బాబు సార్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయండి సార్. ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయడం ఏంటి? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఐలర్ మెథడ్ ద్వారా h is equal to 0 పాయింట్ స్టెప్ ద్వారా మనం y 0.1 y 0.2 y 0.3 ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ తర్వాత ఏం చేయాలి ఎస్ సార్. అమ్మా? అదే y is equal to y naught plus h. యు ఆర్ అనేబుల్ టు ఫాలో. n తీసుకొని ఈక్వేషన్ పెట్టాలి. అది కాదురా నేను అడిగింది. ఇప్పుడు నువ్వు ఐలర్ మెథడ్ ఉపయోగించేసి నువ్వు ఫైండ్ అవుట్ చేస్తావు. ఏం ఫైండ్ అవుట్ చేసావు? y ఆఫ్ 0.1 ఫైండ్ అవుట్ చేసావు, y ఆఫ్ 0.2 ఫైండ్ అవుట్ చేసావు, నెక్స్ట్ y ఆఫ్ 0.3 ఫైండ్ అవుట్ చేసావు. అక్కడ చేస్తే సరిపోతుందా? ఇంకా మనం ఏమైనా చేయాలా? ఇంకా చేయాలి సార్. ఏం చేయాలి? నేను అదే అడుగుతున్నాను. ఏం చేయాలి మనం? ఏం చేయాలి? ఇది చదువు. ఏం చేయమంటున్నాడు? కంపేర్ ద రిజల్ట్ అబ్టైన్డ్ బై దిస్ మెథడ్. ఈ విధంగా వచ్చినటువంటి వాల్యూస్ ని ఏం చేయమంటున్నాడు? కంపేర్ చేసుకుని అనలిటికల్ మెథడ్ ద్వారా కంపేర్ చేయమంటున్నాను సార్ మెథడ్. రైట్. నీకు ఇంకా పూర్తిగా అర్థం కాలేదు, ఒకసారి క్లియర్ గా చదువు. ఓకే రైట్. కంపేర్ ది రిజల్ట్ అబ్టైన్డ్ బై దిస్ మెథడ్ విత్ ద రిజల్ట్ అబ్టైన్డ్ బై అనలిటికల్ మెథడ్. అంటే మళ్ళీ మనం అనలిటికల్ మెథడ్ ద్వారా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసి ఆ వచ్చిన దాన్ని ఈ వాల్యూస్ తోటి కంపేర్ చేయాలి. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చదివి ప్రయత్నం చేయ ప్రాబ్లం. ఓకే రైట్. ఓకే సార్. ఓకే యువర్ వాయిస్ ఇస్ బ్రేకింగ్. కాబట్టి సో 1 by 1 నాకు ఏం చేస్తారంటే ఫస్ట్ y1 వాల్యూ ఫైండ్ అవుట్ చేసి చెప్పండి. అమ్మా ఈ ప్రాబ్లం మీరే చేయాలి, నేను చేయను. నాకు మీరు ఫైండ్ అవుట్ చేసి y1 వాల్యూ is equal to at x1 is equal to 0.1 వద్ద ఫైండ్ అవుట్ చేసేయాలి. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ది ఆన్సర్ ఫ్రమ్ శివ, గణేష్ అండ్ సన్నీ బాబు. 1.1 వచ్చింది. శివ, గణేష్, సన్నీ బాబు ఎంత వచ్చింది? 1.1. రైట్. సన్నీ బాబునా? వెరీ గుడ్. సో y1 is equal to 1.1 at x1 is equal to 0.1. Next answer y2 is equal to, I am expecting from Subbalakshmi, Asha, Mahalakshmi. One point double two. 1.22 ఎవరు చెప్పింది? Asha. Right, very good. 1.22 at x2 is equal to 0.2. Next I want y3 at x3 is equal to 0.3. ఎవరు చెప్తారమ్మా? ప్రసన్న? Sir. y3 వాల్యూ చెప్పాలి. Yes, sir. మిగిలిన వాళ్ళందరికీ వాల్యూస్ వచ్చినాయా? y1 is equal to 1.1, x1 is equal to 0.1, y2 is equal to 1.2. Right. Yes sir. Okay, right. Thank you.
right? Parimala, అది y3 is equal to ఎవరమ్మా రెస్పాండ్ అవుతుంది? మణికంఠనా? 1.362. 1.39 ఎంత వచ్చింది? 39 వచ్చింది. 1.39. 362. So some people got 362 1.3. Right, 360 is correct. 1.362 at x3 is equal to 0.3. Yes, Prasanna, వచ్చిందా నీకు ఈ సొల్యూషన్? y4 తో పని ఉంది మనకి. ఎక్కడి వరకు అడిగాడు వాడు? 0.3 వరకు అడిగాడు సార్. ఓకే సార్ 0.3 వచ్చిందమ్మా? ఎస్ ప్రసన్న, వచ్చింది 1.142 తప్పమ్మా. 1.362 వస్తుంది. ఒకసారి జాగ్రత్తగా వెరిఫై చేయి. సో y2 is equal to 1.22 and x2 is equal to 0.2 తీసుకోవాలి మనం. సో నీకు ఎంత ఫార్ములా? y3 is equal to y2 plus h into f of x2 comma y2. సో కాబట్టి y3 is equal to y3 ఎంత? 1.22 plus h value ఎంత? 0.1 into here what is f of x comma y? f of x2 value ఎంతమ్మా? 0.2 comma 1.22. 1.22. So here f of x comma y ఎంత? x plus y నా? plus y sir. కలిపితే ఎంత వచ్చింది నీకు? y3 is equal to 1.22 plus 0.1 into this value 1.42. అవునా? Am I right? Yes, sir. దీని ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎంత వచ్చింది ఇప్పుడు? 1.362. రైట్, వచ్చిందా? సరిపోయిందా ప్రసన్న? సరిపోయింది సార్. రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మనకి ఏమొచ్చింది? ఐలర్స్ మెథడ్ ద్వారా వీఆర్ ఫైండింగ్ ద వాల్యూస్. ఇప్పుడు ఏం చేయాలి? Analytical method. Right, analytical method, analytical solution find out చేయాలి. So now we are going to do the analytical solution. Right. కాబట్టి ఇచ్చినటువంటి ప్రాబ్లం ఒకసారి క్లియర్ గా చూడండి. ఏమి ఇచ్చాడమ్మా మనకి? dy by dx is equal to x plus y with initial conditions with y of 0 is equal to 1. dy by dx is equal to x plus y with y of 0 is equal to 1. అమ్మ దీన్ని జాగ్రత్తగా మనం రాసుకుంటే ఏ విధంగా రాయొచ్చమ్మా దీన్ని? ఈ ఈక్వేషన్ ని dy by dx minus x is equal to minus y is equal to x. dy by dx minus yy is equal to x. సో దీని ఈక్వేషన్ 3 అందామా? ఈక్వేషన్ 3 ఏనా? Yes sir. Yes sir. with y of 0 is equal to 1. కాబట్టి ఈక్వేషన్ 3 ఏ రూపంలో ఉంది? dy by dx. సో ఏ రూపం? Linear differential equation. Linear differential equation. Equation 3 is of the form linear differential equation. And the linear differential equation ఏముంది? dy by dx plus py is equal to q. So comparing with dy by dx plus py is equal to q. కాబట్టి we get ఏమొస్తుంది? p is equal to ఎంతమ్మా? Minus 1. -1. q is equal to X. x. So what is the integrating factor? E power integral p dx. So e is equal to e power integral p dx, which is equal to e power integral minus 1 dx. That is, which is equal to e power minus x. Right? Is it clear to everyone? Yes sir. Yes, sir. All right. Yes, What sir. is all right? What is the general solution of equation 3? General solution of equation 3 is ఏమవుతుంది? Y into integral Y into factor integral factor y into integrating factor is equal to integral q into integrating factor dx integrating factor dx plus Plus c. c.
Right, y into, what is the integrating factor here? E power e power minus minus x. minus x. Is equal to integral x into e power minus x dx plus c. So కాబట్టి y e power minus x is equal to, this is in the form of integral uv. So integral uv formula ఏంటమ్మా? U integral v u into integral v minus minus integral ఇంటిగ్రల్ ఇంటూ du du by dx ఇంటిగ్రల్ into విడి integral v whole dx. du by dx into integral v whole dx. సో కాబట్టి ఇక్కడ uv ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటారు మీరు? హైలైట్ కౌంటర్ LIATE. So కాబట్టి what is u here? ఎక్స్ ఎక్స్ సార్ u is equal to x, v is equal to e power minus x. E power minus x. రైట్, వాల్యూస్ అందులో ప్రతిక్షేపించండి. అప్పుడు ఏమైంది? u ఇంటూ, సో x ఇంటూ ఇంటిగ్రల్ e పవర్ మైనస్ x dx minus of integral derivative of u with respect to x is 1. So integral e power minus x dx whole dx. సో కాబట్టి ప్లస్ దీన్ని జాగ్రత్తగా సింప్లిఫై చేయండి. అప్పుడు ఏమైంది? y e power minus x is equal to x into, so e power minus x కి ఇంటిగ్రేషన్ ఎంతమ్మా? ఈ పవర్ మైనస్ ఎక్స్ బై మైనస్ e power minus x by minus 1 minus of, so integral e power minus x by minus 1 dx plus c. సో కాబట్టి ఏమైంది? ఇది y e power minus x is equal to minus x e power minus x minus into minus plus again e power minus x కి ఇంటిగ్రేషన్ e power minus x by minus 1. కాబట్టి minus e power minus x plus c. Is it clear? Yes sir. సార్ కాబట్టి అప్పుడు ఏమైంది మీకు? ఇక్కడ e power minus x కామన్ తీసుకోండి. అప్పుడు ఏమవుతుంది? y e power minus x is equal to minus e power minus x కామన్ తీసేస్తే ఎంత మిగిలిందమ్మా? x plus 1 plus c. సో e పవర్ మైనస్ x ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అవతలకి వెళ్తే భాగిస్తుంది. సో పైకి పంపించామంటే e పవర్ x అవుతుంది. కాబట్టి e పవర్ x తో మల్టిప్లై చేస్తే y is equal to minus of x plus 1 plus c into e power x. రైట్, సో కాబట్టి మనకి కండిషన్స్ ఏమి ఇచ్చాడు? y of 0 is equal to 1. కాబట్టి ఇక్కడ ప్రతిక్షేపిస్తే y is equal to 1, x is equal to 0 పెడితే ఏమైంది? 1 is equal to minus 1 plus c into e power 0 is 1. So from this c is equal to 2. So therefore ఇక్కడ ప్రతిక్షేపిస్తే మనకు ఫైనల్ గా ఏమొచ్చిందమ్మా? మనకి y is equal to 2 e Minus power 2 e power x minus of x plus 1, లేదా minus of x plus 1 plus 2 e power x, whatever it may be. Okay now, కాబట్టి y is equal to 2 e power x minus of x plus 1. సో మీరు ఇప్పుడు ఏం చేయాలి? డైరెక్ట్ గా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయండి. సో y of 0.1 ఎంత వచ్చింది? y of 0.1, so 2 into e power 0.1 minus of 0.1 plus 1. దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత వచ్చిందమ్మా? 1.1103. 1.1103. Next, y of 0.2. 1.2428. 2 into e power 0.2 minus 0.2 plus 1. ఎంత వచ్చిందమ్మా? 1.2428. Right, 1.2428. Right. Y of 0.3. 2 into e power 0.3 minus 0.3 plus 1 is equal to 1.3997. రైట్ 1.3997. అమ్మా ఇప్పుడు మనం ఒక్కసారి మీరు చేయాల్సింది ఏంటి? ఈ మనకు వచ్చినటువంటి ఇంటిగ్రల్ సొల్యూషన్స్ వాల్యూస్ ని మనం ఆయిలర్స్ మెథడ్ ద్వారా ఫైండ్ అవుట్ చేసినటువంటి సొల్యూషన్ ని మనం కంపేర్ చేసుకోవాలి. సో మనం ఆయిలర్స్ మెథడ్ ద్వారా కంపేర్ చేసి వచ్చినటువంటి వాల్యూ y of 0.1 ఎంత వచ్చిందమ్మా మనకి? 1.1. 1.1. y of 0.2 వాల్యూ
1.22 1.22. 1.22. 1.22. So y of 0.3 value 1.362. 1.362. 362. చూడండి ఒకసారి ఈ రెండు కంపేర్ చేయండి. దిస్ ఇస్ 1.1, దిస్ ఇస్ 1.103, దిస్ ఇస్ 1.22, దిస్ ఇస్ 1.2428, దిస్ ఇస్ 1.362, దిస్ ఇస్ 1.3992. సో వాట్ యు ఆర్ అబ్జర్వ్డ్ హియర్? పాయింట్ తర్వాత ఒక నెంబర్ అంటే మనకి దగ్గర ఉన్నాయి సార్. వాల్యూస్ మరీ దగ్గరగా ఎక్కడ ఉన్నాయి? దిస్ ఇస్ 1.22, దిస్ ఇస్ 1.24, ఓకే, దిస్ ఇస్ 1.36, దిస్ ఇస్ 1.39. సో ఎర్రర్ ఇది ఎక్కువ పర్సెంటేజ్ లో ఎర్రర్ ఎక్కువగా ఉంది కాబట్టి ద అనలిటికల్ సొల్యూషన్ వాల్యూస్ అండ్ అప్రాక్సిమేషన్ వాల్యూస్ ఆర్ నాట్ సేమ్. రెండు ఒకే రకంగా లేవు కదా. మనకి ఐలర్స్ కి మన టైలర్ సిరీస్ ఎక్స్పాన్షన్ పికార్డ్స్ అప్రాక్సిమేషన్ కి వచ్చినాయి Same వచ్చినాయి sir. approximately. అప్రాక్సిమేట్ మరీ దగ్గరగా బాగా సేమ్ వచ్చినాయి. కానీ ఐలర్ మెథడ్ కి ఏమొచ్చింది మనకి ఇక్కడ? సిమిలర్ గా లేవు. కాబట్టి వి రిక్వైర్డ్ సమ్ మోడిఫికేషన్ సో దట్ వి హావ్ ఐలర్ మోడిఫైడ్ ఫార్ములా. ఇస్ ఇట్ క్లియర్ నౌ? అర్థమైందమ్మా? Yes, sir. Yes sir. సో బై డైరెక్ట్ గా ఐలర్స్ మెథడ్ ద్వారా మనం చేస్తుంటే ఎర్రర్ ఎక్కువ శాతంలో మనకు వస్తుంది. కాబట్టి మళ్ళీ మా ఐలర్స్ ఏం చేశారంటే మోడిఫైడ్ చేసి ఒక ఫార్ములాని ఫైండ్ అవుట్ చేశాడు. సో ఆ ఫార్ములా ద్వారా మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తే ఎగ్జాక్ట్ వాల్యూస్ దగ్గరగా వస్తాయి అన్నమాట. రైట్? సో ఈ ప్రాబ్లం నోట్ చేసుకున్నారు కదా? Yes, sir. Yes, Right. sir. Now we are going for the Euler's modified formula. Now we are going to learn Euler's modified formula. Okay ma? ఈ ఐలర్స్ మెథడ్ నుంచి మనకి ఎగ్జామినేషన్స్ లో 5 మార్క్స్ వస్తాయి. ఈ యూనిట్ నుంచి మనకి యూనిట్ లో 20 మార్క్స్ వస్తాయి ఫ్రమ్ యూనివర్సిటీ ఎగ్జామినేషన్. సో 20 మార్క్స్ లో టైలర్ సిరీస్ ఎక్స్పాన్షన్, పికార్డ్స్ ఎక్స్పాన్షన్, ఐలర్ మెథడ్, ఈ 3 మెథడ్స్ నుంచి మనకి ఒక 2 5 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఎక్కడ? టైలర్ సిరీస్ ఎక్స్పాన్షన్, పికార్డ్స్ అండ్ ఐలర్ మెథడ్ నుంచి 2 5 మార్క్స్ క్వశ్చన్స్ మనకి 10 మార్క్స్ వస్తాయి. ఓకే, 2 into 5 10. సో మనకి 10 మార్క్స్ క్వశ్చన్స్ ఆయిలర్ మోడిఫైడ్ మెథడ్, దానికి చాయిస్ రంగే కుట్టా మెథడ్. అర్థమైందమ్మా? Yes, sir. సో ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి 3 మెథడ్స్ నుంచి మీకు 10 మార్క్స్ యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ లో అడగడం జరుగుతుంది. అవి కూడా 2 5 మార్క్స్ క్వశ్చన్స్. రైట్? సో ఎస్ఏ క్వశ్చన్స్ వచ్చేసరికి ఆయిలర్స్ మోడిఫైడ్ ఫార్ములా నుండి, రెండోది రంగే కుట్టా మెథడ్ నుంచి ఇంటర్నల్ చాయిస్ ఒకదానికి ఒకటి. ఐలర్ మోడిఫైడ్ ఒకటి అడుగుతాడు, దానికి చాయిస్ కింద రంగే కుట్టా మెథడ్ ఒకటి అడుగుతాడు. సో నౌ వీఆర్ గోయింగ్ టు లర్న్ 10 మార్క్స్ క్వశ్చన్స్ ఫ్రమ్ కమింగ్ యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్. రైట్? సో కాబట్టి డైరెక్ట్లీ వి గో ఫర్ ది ఆయిలర్స్ మోడిఫైడ్ ఫార్ములా. కాబట్టి దాన్ని మీరు నేర్చుకోండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆయిలర్స్ మోడిఫైడ్ ఫార్ములా. Or method, Euler's modified method or formula, whatever it may be. So that the Euler's modified formula is given by so y1 for n plus 1 is equal to y0 plus h by 2 into the f of x0 comma y0 plus f of x1 comma y1 power n y1 power n y0 plus h by 2 into f of x0 y0 plus y1 f of x1 y1 power n. Okay, Nama? The Euler's modified formula is y1 power n plus 1 is equal to y0 plus h by 2 into f of x0 y0 plus f of x1 y1 power n, where n is equal to 0, 1, 2 and so on and so on. Where here y1 power n
is the nth approximation to y1. Nth approximation to y1. Right? We use the initial value. ఇక్కడ మనం n is equal to 0 పెట్టాం అనుకోండి, ఇక్కడ ఏమవుతుందమ్మా? If we put n is equal to 0 here, what will become? y1 power 0. Right. So we use the initial value y1 power 0 from Euler's formula. y1 power 0 value మనం Euler's formula నుండి find out చేస్తాం. అంటే y1 power 0 is nothing but y1 కింద తీసుకుంటే అక్కడ y1 ఏమవుతుందమ్మా? y0 plus h into f of x0 plus Right. Right. So y1 power 0 is equal to y1 is equal to y0 plus h into f of x0 y0. So దాని ద్వారా మనం Euler's formula ద్వారా y1 power 0 ప్రతిక్షేపి ఫైండ్ అవుట్ చేసి ఆ వచ్చిన వాల్యూని మనం ఇక్కడ ప్రతిక్షేపించుకుంటాము. Is it clear? Yes, sir. Yes, sir. Yes, sir. Right. The Euler's modified formula is given by y1 power n plus 1 is equal to y0 plus h by 2 into f of x0 y0 plus f of x1 y1 power n, where y1 power n is the nth approximation to y1. So we will use the initial value y1 power 0 from Euler's formula. Okay, shall we go on to the problems? Yes, sir. Yes, sir. Right. Right. ఈ ఫార్ములాని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మ. ఏ లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఉంటుంది, కన్ఫ్యూజన్ కాకుండా జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో నౌ ఐ మూవ్ ఆన్ టు ది ప్రాబ్లమ్స్. ఫస్ట్ ప్రాబ్లం, ఎవ్రీవన్ షుడ్ యాక్టివ్. నేను ఎవరిని అడుగుతానో తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్గా మీరు ట్రై చేయండి చెప్పడానికి ఆన్సర్స్. సో ఫస్ట్ వన్, సో దిస్ ఇస్ ద 10 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి బీ కేర్ఫుల్, బాగా ప్రాక్టీస్ చేయండి. First one, using Euler's modified method. Using Euler's modified method, solve numerical solution. Solve numerically the equation y dash is equal to x plus modulus root y. Y dash is equal to x plus modulus root y with y0 is equal to 1 for 0 less than or equal to x less than or equal to 0.6 in step of 0.2. Using Euler's modified method, solve numerically the equation y dash is equal to x plus modulus root y with y0 is equal to 1 for 0 less than or equal to x less than or equal to 0.6 in step of 0.2. Right? ఒకసారి ప్రాబ్లం క్లియర్ గా చదివి మనకి ఏమి ఇచ్చాడో మనం ఏం ప్రూవ్ చేయాలి. Please read the problem carefully. ఏమి ఇచ్చాడమ్మా? ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చాడు సార్. y dash ఇచ్చాడు ఒక y dash equal to x plus root y. x plus modulus root y. Y dash is equal to x plus modulus root y with initial conditions y not equal to 1. అంటే దాని అర్థం y not equal to 1 for when x not equal to 0. రైట్. అయితే మనం ఏం చేయాలి? Euler's modified method ఉపయోగించి, సో మన x0 వాల్యూ 0 కాబట్టి 0 నుంచి 0.6 వరకు ఫైండ్ అవుట్ చేయాలి ఇన్ ద స్టెప్ ఆఫ్ 0.2. అంటే మనం ఏం చేయాలి? H value 0. h is equal to 0.2. అంటే మనం we have to find y1 and x1 is equal to 0.2 and we have to find y2 at x is equal to x2 is equal to 0.4 and we have to find y3 at x3 is equal to 0.6. Okay na? Yes, sir. Yes, sir. Okay. Right, we will do it one by one. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, you may get a little bit confusion. Okay, got it? Try to understand.
రైట్ ముందు వాడు ఇచ్చింది రాయండి అమ్మా ప్రూఫ్ the solution given that the differential equation is and the y dash is equal to x plus modulus root y. So this is equation 1 with y naught is equal to 1. So that is x naught is equal to 0 comma y naught is equal to 1. ఇంకేం ఇచ్చాడు అండ్ h is equal to 0.2 and h is equal to 0.2. So that is therefore by Euler's modified formula, therefore by Euler's modified formula, now what is the Euler's modified formula? y1 whole power n plus 1 is equal to y naught plus y naught plus h by 2 h by 2 into f of x naught comma y naught plus f of x1 comma y1 whole power n. y1 power n, that is the nth approximation of y1. Okay. Yes, sir, sorry sir. Okay. Right. కాబట్టి this is equation 2. Yes, sir. ఇప్పుడు మనం ఏం చేయాలమ్మా సో ఫస్ట్ y1 ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఫర్ దిస్ ఫార్ములా ఫస్ట్ అప్రాక్సిమేషన్ సెకండ్ అప్రాక్సిమేషన్ థర్డ్ అప్రాక్సిమేషన్ మనం ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్తే ఎక్కడైతే సమానం అవుతుందో ఆ వాల్యూని మనం y1 at x1 is equal to 0.2 అని మనం తీసుకుంటాం. ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. Yes, sir. కాబట్టి ఫస్ట్ మనం Yes, ఏం sir. చేయాలి ఫస్ట్ మనం ఏం చేయాలమ్మా put N equal to 0. right put n is equal to 0 in equation 2. Put n is equal to 0 in equation 2. But we get ఏమవుతుందమ్మా y1 power 1 is equal to y naught plus ఎంత h by 2 into f of x naught y naught plus f of x1 y1 power 0. Okay, so if you want to find a y first approximation of y1, so you know the value of y naught, you know the value of h, you know the value of x naught, you know the value of y naught, you know the value of x1, whereas you don't know the value of y1 power 0. కాబట్టి y1 power 0 ని మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి? Euler's form. Euler's formula నుంచి ఉపయోగించాలి. Therefore by Euler's formula, so y1 power 0 is equal to ఎంతమ్మా y1 power 0 is equal to Y this naught is nothing but y1, so that y naught Y naught plus H into f of x naught plus y naught. f of x naught X naught comma y naught. కాబట్టి so y1 power 0 is equal to what is the value of y naught? 1 sir. 1 sir. 1 plus h value ఎంత 0.2. 0.2 into f of x naught value is 0, 0 sir. y naught 0. value is 1. 1. 1. So that y1 power 0 is equal to ఎంత వచ్చింది 1 plus 0.2 into so this f of x comma y value ఎంతమ్మా X plus Modulus of root y. కాబట్టి so 0 plus modulus of root 1. So this modulus of root 1 is 1. So కాబట్టి y1 power 0 ఎంత వచ్చిందమ్మా మనకి 1.2 sir. 1.2. 1.2. కాబట్టి 1.2 తీసుకెళ్ళి మనం ఎక్కడ ప్రతిక్షేపించుకోవాలి మనం ఇక్కడ y1 power 1 లో ప్రతిక్షేపించుకోవాలి. Am I right? yes, sir. Right. So కాబట్టి therefore నేను క్లియర్ చేసుకుంటున్నాను. Okay. Therefore y1 power 1 is equal to ఏమైంది y naught అంటే 1 plus h by 2 0.2 by 2 into f of x naught y naught 0 comma 1 plus f of x1 0.2 comma y1 power 0 ఎంతమ్మా 1.2 sir. 1.2.
కాబట్టి అప్పుడు ఏమైంది y1 power 1 is equal to 1 plus this is 0.1 into this value 0 plus modulus root 1 plus ఇదెంత 0.2 plus modulus root 1.2. So కాబట్టి y1 power 1 is equal to 1 plus 0.1 into this value ఎంతమ్మా 1 sir. Once 1 plus this value 0.2 plus modulus root 1.2. 1.295. దీని 0.2 ప్లస్ దీని వాల్యూ అయిన పని రూట్ 1.2 ఎంత వచ్చిందమ్మా ఇది రూట్ 1.2 1.095. 1.095. మొత్తం కలపండి ఇప్పుడు ఇవన్నింటినీ సింప్లిఫై చేయండి y1 పవర్ 1 1.2295 sir. రైట్ 1.2295 ఓకే 1.2295 మనకి ఏం కావాలమ్మా Y of 0.2. y of 0.2 y of 0.4 y of 0.6 సో మనకి y dash of 1 ఫస్ట్ అప్రాక్సిమేషన్ వచ్చింది ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఈజ్ ఈక్వల్ టు 1.2295 అండ్ x1 ఈజ్ ఈక్వల్ టు ఎంత 0.2 సో at x1 ఈజ్ ఈక్వల్ టు 0.2 కి మళ్ళీ మనం ఏం చేయాలి సెకండ్ అప్రాక్సిమేషన్ ని ఫైండ్ అవుట్ చేయాలి వీఆర్ గెటింగ్ ఓన్లీ ది ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఓకే ఇస్ ఇట్ క్లియర్ సో మన సెకండ్ అప్రాక్సిమేషన్ కావాలి సెకండ్ అప్రాక్సిమేషన్ కావాలి అంటే మనం ఏం చేయాలి put n is equal to 1 in equation 2 is it clear Yes, sir. Yes, sir. we are not concluding this is the only the first approximation ఇప్పుడు మనం ఏం చేయాలి సెకండ్ అప్రాక్సిమేషన్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి at x1 is equal to 0.2 సో ఫస్ట్ అప్రాక్సిమేషన్ సెకండ్ అప్రాక్సిమేషన్ సమానం అయిపోయింది అనుకోండి then we conclude that so y1 is equal to 1.2295 at x1 is equal to 0.2 if it is second approximation is equal అయితే కనుక is it clear Yes, sir. Okay, sir. right కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే put n is equal to 1 put n is equal to 1 in equation 2 we get ఏమొస్తుందమ్మా y1 power 2 is equal to y0 plus h by 2 into f of x0 y0 sorry X1 Y1 sir. X1 Y1. no right is it correct h by 2 into మనం ఏం చేస్తున్నాం n is equal to 2 పెడుతున్నాం సో కాబట్టి y1 power 2 is equal to y0 plus h by 2 into f of x0 y0 plus f of x1 comma y1 power 1 y1 power 1 is it clear Yes sir. ఫస్ట్ అప్రాక్సిమేషన్ సెకండ్ అప్రాక్సిమేట్ at x1 is equal to 0.2 వద్ద మనం ఫైండ్ అవుట్ చేస్తాం సో కాబట్టి y0 తెలుసు ఈ వాల్యూస్ అన్ని మనకు తెలుసు కదా ప్రతిక్షేపించండి అప్పుడు ఏమైంది y1 power 2 is equal to y0 value is 1 h value is 0.2 by 2 and f of the x0 value is 0 y0 value is 1 plus f of x1 value is 0.2 so y1 power 1 value ఎంత వచ్చిందమ్మా మనకి 1.2295 దీన్ని జాగ్రత్తగా సింప్లిఫై చేయండి సో y1 power 2 is equal to 1 minute సో ఇక్కడ so y1 power 0 then simplify చేస్తే ఏమొచ్చిందమ్మా 1.2 2495 sir. 1.230 2429 ఎంత వచ్చింది 23 23 08.
08. సో ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఎంత వచ్చింది? 1.229. రైట్, 1.2295. Next, so third 1.2295. So this is 1.2308. So then we go for next approximation. So put n is equal to 2 in equation 3. Equation 2 we get y1 power 3 is equal to y0 plus h by 2 into f of x0 y0 plus f of x1 y1 power 2 is equal to, so y1 power 3 is equal to 1 plus 0.2 by 2 into f of 0 comma 1 plus f of 0.2 comma 1.2308. దీని అంతటిని సింప్లిఫై చేస్తే ఎంత వచ్చిందమ్మా? 1.2309. 1.2309. ఓకేనా? సో చూడండి, y1 పవర్ 2 y1 పవర్ 3 రెండు సేమ్, ఒక పాయింట్ ఇస్ స్లైట్ డిఫరెన్స్. సో కాబట్టి Y2 కూడా అదే. అది కూడా 9 వచ్చింది సార్. 9 8 పక్కన ఇంకో 8 tablet. వెరీ గుడ్. So 1.2309 and 1.2309. First approximation and second approximation is same. So కాబట్టి ఇక్కడ మనం ఏం కంక్లూడ్ చేస్తాం అన్నమాట? Therefore y1 is equal to 1.2309 at x1 is equal to ఎంత? 0.2. Is it clear to everyone now? Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. ఇప్పుడు ఈ x1 y1 ఉపయోగించుకొని we have to find x2 y2. ఓకేనా? Is it clear? ఎంత క్రితం మనం ఏం చేసాం? x0 y0 ఉపయోగించుకొని x1 y1 ని ఆయిలర్స్ మాడిఫైడ్ ఫార్ములా ద్వారా మనం ఫైండ్ అవుట్ చేసాము. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? మనకు వచ్చినటువంటి x1 y1 ఉపయోగించుకొని we have to find x2 y2. Is it clear to everyone? Yes, sir. Yes, sir. Yes, sir. రైట్, ఎవరికైనా డౌట్ ఉంటే క్లారిఫై చేసుకోండి. అర్థమైందా? సో అర్థమైంది సార్. ఓన్లీ వన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయగలిగాం ఇప్పటి వరకు. we have to find y1 is equal to 1.2309 and x1 is equal to 0.2. So now we are having x1 y1. So by using this x1 y1 we are going to find x2 y2. So then Euler's modified formula ఏమవుతుందమ్మా? Therefore by Euler's modified formula ఏమవుతుంది? ఇందాక y1 power n plus 1 కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? y2 power n plus 1 is equal to ఎంత? y1 Right, y1 plus h by 2 h by 2 into f of x1 y1 x1 y1 plus plus f of x2 y2 power n. ఇప్పుడు దీని ఈక్వేషన్ 3 అనండి. రైట్, కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం? పుట్ n is equal to 0 in equation 1. Sorry, in equation 3. Put n is equal to 0 in equation 3. So we get ఏమొస్తుందమ్మా? y2 power 1 is equal to y1 plus h by 2 into f of x1 comma y1 plus f of x2 comma y2 power 0. Okay na? So you know the value of y1, you know the value of h, you know the value of x1 y1, you know the value of x2, but you don't know the value of y2 power 0. So కాబట్టి y2 power 0 ని మనం ఎక్కడి నుంచి ఫైండ్ అవుట్ చేయాలి? Euler's formula. Again we are applying Euler's formula. Okay, so therefore by Euler's formula y2 power 0 is equal to ఎంత అవుతుందమ్మా? y1 plus y1 plus into h into
F of x1, y1. F of x1, y1. f of x1 y1. y2 power 0 is equal to h into f of x1 y1. Now I am finding y2 power 0. Okay. y2 power 0 is equal to entama y1 plus h into f of x1 y1. Now y2 power 0 is equal to, what is our y1 here? 1.230. 230. Plus h ante 0.2 into f of x1 value 0.2 comma 1.2309. So then what you will get? y2 power 0 1.4927. 1.4927. 79 Eight వచ్చింది. Yes, sir. 279 వచ్చిందా? ఇదేమన్నా కరెక్ట్ టు డెసిమల్స్ ఏమనలేదు కదా మన దగ్గర, ఏమనలేదు. Yes, sir. కాబట్టి 4 తో కరెక్ట్ చేసుకుందాం. కాబట్టి ఏమైంది మనకి ఇప్పుడు 1.4928. therefore మనకి ఏమొచ్చింది ఇప్పుడు y2 పవర్ 1 is equal to ఎంత ఫార్ములా ఏంటి, y1 plus h by 2 into f of x1 y1 plus f of x2 comma y2 power 0. కాబట్టి y2 power 1 is equal to y1 అంటే ఎంత 1.2309 plus h అంటే 0.2 by 2 into f of x1 y1. f of x1 y1 అంటే ఎంతమ్మా? ఎంత x1 plus modulus root y1 కదా. x1 value is 0.2 plus modulus root 1.2309 plus f of x2 comma y2 power 0. సో ఎంత అయింది ఇది? 0.4. x2 వాల్యూ ఎంతమ్మా? 0.4. కాబట్టి f of x2 comma y2 power 0 అంటే ఏమవుతుంది 0.4 ప్లస్ మాడ్యులస్ రూట్ y2 power 0. y2 power 0 ఎంత వచ్చింది 1.4928. Is it clear to everyone? Yes, sir. కాబట్టి దీన్ని జాగ్రత్తగా సింప్లిఫై చేసి y2 power 1 చెప్పండి అమ్మా. y2 power 1 ఎంత వచ్చిందమ్మా? 1.5240 వచ్చింది. 1.5240. ఈ విధంగా అందరికి వచ్చిందా? Yes, sir. రైట్. సో నౌ ఇప్పుడు ఏం చేయాలి? y2 power 1 వచ్చింది, మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? y2 power. y2 power 2 Second ఫైండ్ అవుట్ చేయాలి. y2 power 2 ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలమ్మా? Put n is equal to 1 equation 3 లో ప్రతిక్షేపించు. Right, very good. Put n is equal to 2, sorry, 2 and 1. Put n is equal to 1 in equation 3. So we get, ఎంత వచ్చింది మనకి y2 power 2 is equal to y1 plus h by 2 into f of x1 y1 plus f of x2 comma y2 power 1. So got y2 power 2 is equal to, what is the value of y1? 1.2309 plus 0.2 by 2 into f of x1 value 0.2 comma 1.2309 plus f of x2 value 0.4 comma y2 power 1. y2 power 1 ఎంత వచ్చింది మనకి 1.5240. కాబట్టి దీన్ని మనకి ఎక్స్పాండ్ చేసుకుంటే మనకి ఏమొస్తుందమ్మా y2 power 2 is equal to 1.2309 plus 0.1 into this value is 0.2 plus modulus root 1.2309 plus 0.4 plus modulus root 1.5240. ఇప్పుడు సింప్లిఫై చేసుకుంటే ఏమొచ్చింది మీకు 1.5253. 1.5253. 53, sir. 53, sir. 5253. So
సో మనకి ఇక్కడ ఫస్ట్ ఎంత వచ్చింది 5240 వచ్చింది, ఇప్పుడేమో 5253 వచ్చింది. ఓకేనా? కాబట్టి అగైన్ యు గో ఫర్ ద థర్డ్ అప్రాక్సిమేషన్. Is it clear to everyone? Yes, sir. Yes, sir. Sunny Babu, Sunny Babu, follow అవ్వగలుగుతున్నామా? Yes, sir. Ganesh, Follow. Ganesh, Yes, sir. right. Shiva, sir. okay, right. So కాబట్టి మనం ఏం చేయాలి? Put n is equal to 2 in equation 3. We get y2 power 3 is equal to y1 plus h by 2 into f of x1 y1 plus f of x2 y2 power 2. Right? Avalis multiplication y2 power 3 is equal to y1 is y1 value entamma 1.2309. right, 1.2309 plus h value is 0.2 by 2 into f of x1 is 0.2 comma 1.2309 plus f of 0.4 comma ఎంత వచ్చింది 1.52 53. 1.5 5253. 5253 అవునా? Yes, sir. Yes, sir. రైట్, దీన్ని జాగ్రత్తగా సింప్లిఫై చేద్దాం. సో y2 పవర్ 3 is equal to 1.2309 plus 0.1 into this value is 0.2 plus modulus root 1.2301 plus 0.4 plus modulus root 1.5253. Right, on simplification we will get 1.5253. 1.5253, right? So in this case also y2 power 2 is equal to y2 power 3. కాబట్టి మనం ఏం కన్క్లూడ్ చేయొచ్చు? therefore y2 is equal to ఎంతమ్మా 1.5253 at x2 is equal to 0.4. Right, is it clear? Yes, sir. y2 is equal to 1.5253 at x2 is equal to 0.4. అంటే ఇప్పుడు మనకి x2 y2 వాల్యూ వచ్చేసింది, మనం 0.6 వరకు ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? బై యూజింగ్ దిస్ x2 అండ్ y2 we have to find x3 and y3. All right, so therefore by Euler's modified formula ఏమవుతుందమ్మా? Therefore by Euler's modified formula is given by ఎంతమ్మా? y3 power n plus 1 N plus 1. is equal to Hmm. y2 plus Hmm. h by 2 into f of x2 i2 plus Hmm. f of Hmm. x3 comma Hmm. x3 whole y3 power n. y3 power n. This is equation 4. Now కాబట్టి మనం ఏం చేయాలి? Put N equal to 0. n is equal to 0 in equation 4. కాబట్టి ఏమైంది? y3 power 1 is equal to y2 plus h by 2 into f of x2 comma y2 plus f of x3 comma y3 power 0. Alright, so you know the value of y2, h, x2, y2, x3, but you don't know the value of y3 power 0. So కాబట్టి y3 power 0 ఎక్కడి నుంచి ఫైండ్ అవుట్ చేస్తాం మనం? By Euler's method. Therefore by Euler's formula y3 power 0 is equal to ఎంతమ్మా? y2 plus
y2 plus into h into f of x2 y2. f of x2 comma y2. So now find the value of y3 power 0. నాకు y3 power 0 వాల్యూ ఫైండ్ అవుట్ చేసి చెప్పండి. 1.8523 ఎంత వచ్చిందమ్మా? 1.8524 sir. 23 ఓకే తర్వాత చూడండి. 236 ఎంత వచ్చినట్టుంది? 2306 230. అయితే 23 రైట్. Therefore y3 power 1 is equal to y2 plus h by 2 into f of x2 comma y2 plus f of x3 comma y3 power 0. But y3 power 1 is equal to, what is y2? 1.5253. Y 1.52 53. 1.5253 plus 0.2 by 2 into f of x2 0.4 comma 1.5253 plus f of x3 value entama 0.6. 0.6 comma y3 power 0 1.8523 got అయింది. y3 power 1 is equal to 1.5253 plus 0.1 into this value is 0.4 plus modulus root 1.5253 plus 0.6 plus modulus root 1.8523. దీనంతటిని సింప్లిఫై చేస్తే వస్తుంది 1.8849. 1.8849 ఏనా? Right. 490. 490, okay. 1.8849. And then we go for second approximation for y3. y3 power 2. Can I clear this? yes sir. Right. So y3 power 2 is equal to y2 plus h by 2 into f of x2 comma y2 plus f of x3 comma y3 power 1. So that y3 power 2 is equal to y2. y2 is 1.5253 plus h value 0.2 by 2 into f of x2. x2 is x2 value entama 0.4 comma y2 value is 1.5253 plus f of 0.6 comma y3 power 1 is 1.8849. All right. So దీనంతటిని సింప్లిఫై చేస్తే 1.660. 8861 sir. 1.8861. మా అందరికి ఆ విధంగా వచ్చిందా? Yes, sir. Right. So again we have to find the value of y3 power 3. Right? మా పరిమళ సార్ ఇవి వస్తుందా? సొల్యూషన్ వచ్చిందా ఈ విధంగా? వస్తుంది సార్. ప్రసన్న, Sir, వచ్చింది sir. దేవి, ఎస్ సార్ వస్తుంది. సుబ్బలక్ష్మి, వచ్చింది సార్. మహాలక్ష్మి. ఎస్ సార్ వచ్చింది సార్. రైట్. సో నాకు మీరు త్వరగా సో y3 power 3 కూడా ఫైండ్ అవుట్ చేసి చెప్పండి అమ్మా.
సేమ్ సార్ అది 1.661. 1 point y3 power 3 value 1 tablet tablet 61 వస్తుందా అందరికి? Yes, sir. ఎస్ సార్ రైట్, ఎస్ వెరీ గుడ్. సో కాబట్టి మనం ఏం కన్క్లూడ్ చేయొచ్చు, దేర్ ఫోర్ y3 is equal to 1.8861 when x3 is equal to ఎంత 0.6. అమ్మా, this is the most important value, important problem. సో కాబట్టి ఈ ఎగ్జామ్ లో 10 మార్కులు అడుగుతాడు. ఇలా 3 స్టెప్స్ అడిగాడు అనుకోండి, ఒక్కొక్క స్టెప్ కి 3 3 3 అంటే x2 x1 y1 ఫైండ్ అవుట్ చేసిన దానికి 3 మార్క్స్, x2 y2 ఫైండ్ అవుట్ చేసిన దానికి 3 మార్క్స్, x3 y3 ఫైండ్ అవుట్ చేసిన దానికి 3 మార్క్స్, ముందుగా ఐలర్స్ ఫార్ములా మీరు రాసిన దానికి 1 మార్క్, కలిపి 10 మార్క్స్ మీకు ఎగ్జామ్ లో కేటాయించడం జరుగుతుంది. రైట్. సో మీరు x1 y1 వరకు కరెక్ట్ గా చేశారనుకోండి, సో x2 y2 నుంచి సొల్యూషన్ కరెక్ట్ గా రాలేదనుకోండి, సో మీకు x1 y1 వరకు మీకు 4 మార్క్స్ మీకు క్రెడిట్ అవుతాయి. అదేవిధంగా x2 y2 కరెక్ట్ గా వచ్చింది 7 మార్క్స్, x3 y3 కూడా కరెక్ట్ గా వచ్చింది 10 మార్క్స్. ఓకే, సో విత్ దిస్ మోడల్ త్వరగా ఒక మన ప్రాబ్లం ఒకటి సాల్వ్ చేసి ఈ రోజు ఇక్కడ తోటి ముగిస్తాం. ఓకేనా? సో కాబట్టి మనం ఎంత తొందరగా ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటే అంత తొందరగా మనం లెఫ్ట్ అవ్వచ్చు. రైట్. సో కంటిన్యూస్ 2 periods ఈజ్ వెరీ డిఫికల్ట్. ఓకే, సో కాబట్టి మీకు వినడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి త్వరగా ఈ ప్రాబ్లం చేసి మనం క్లోజ్ చేద్దాం. ఓకేనా? Yes, sir. రైట్ రైట్. ఓకే, దెన్ ప్రతిదీ కూడా ఇంకా మీరే చెప్పాలి, నేను ఇక్కడ ఎక్కువ రాయను. సో ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు డూ అండ్ టెల్ మీ. సో ప్రాబ్లం నోట్ చేసుకోండి. గివెన్ dy by dx is equal to x plus y with initial conditions y naught is equal to 1. Okay, then find y of 0.05 and y of 0.1 correct to 6 decimal places. Correct to 6 decimal places. అమ్మ ఒకసారి ఆ ప్రాబ్లం క్లియర్ గా చదివి మనకేమి ఇచ్చాడు, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి. ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చారు సార్. రైట్, ఏమి ఇచ్చాడమ్మా? dx is equal to x plus y. dy by dx is equal to x plus y ఇచ్చాడు. ఓకే, Initial condition y naught is equal to 1. That Okay. is y naught is equal to 1 when x naught is equal to 0 sir. రైట్. ఓకే, ఇక్కడ మనము y naught 0.5 దగ్గర and 0.1 దగ్గర y not values ని find- y ఎక్కడ ఫైండ్ అవుట్ చేయాలమ్మా? 0.5 0.05 sir. 0.05. ఆఫ్టర్ దట్ 0.1 sir. 0.1. అంటే మనం ఇక్కడ h వాల్యూ ఎంత తీసుకోవాలి? 0.05. రైట్, ఇక్కడ h ఇక్కడ మనకి x0 వాల్యూ 0. నెక్స్ట్ జంప్ టు 0.05, నెక్స్ట్ జంప్ టు 0.1. సో ద డిఫరెన్స్ ఇస్ 0.05. సో h is equal to 0.05 తీసుకొని డెసిమల్స్ ఎక్కడ తీసుకోవాలి? 6 డెసిమల్స్ కి మీరు రౌండ్ ఆఫ్ చేసుకోవాలి. ఓకేనా? ఓకే, Yes, sir. రైట్. సో కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే ఫస్ట్ Sir, మరి మెథడ్ ఇవ్వలేదు. Euler's modified method, Yes sir. right? By Euler's modified method. సో కాబట్టి త్వరగా నాకు ఫస్ట్ మీరు ఫస్ట్ అప్రాక్సిమేషన్ కావాలంటే మనకి ఏం కావాలమ్మా? y1 power 0 కావాలి. అది నాకు y1 power 0 వాల్యూ ఫైండ్ అవుట్ చేసి చెప్పండి. As per formula, what is the formula? y1 y1 power n y1 plus 1. 0 is ఎంత Is sir? equal to y naught plus y naught plus h by 2 into f of x naught y naught okay.
plus f of x1 y1 whole power. x1 y1 power n. Right, కాబట్టి put n is equal to 0 in equation. This is 1 అనుకోండి లేదా 2, అది ఇచ్చినటువంటి ప్రాబ్లం 1. సో కాబట్టి y1 power 1 is equal to y0 plus h by 2 into f of x0 y0 plus f of x1 y1 power 0. సో మనకి y1 power 0 తెలియాలి కాబట్టి y1 power 0 ని దేని ద్వారా ఫైండ్ అవుట్ చేస్తారమ్మా? బై ఐలెస్ రైట్, ఐలర్స్ ఫార్ములా ద్వారా ఫైండ్ అవుట్ చేసి ఎస్ నాగరాజు ఎంత వచ్చిందమ్మా నీకు? 1.05 వచ్చింది సార్. y1 power 0 వాల్యూ 1.0 నా 05 సార్. 1.05 sir. రైట్, 1.05. తర్వాత y1 power 1 y1 power 0 is 1.05. y1 power 1 వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 1.05 0525. రైట్, అంటే ఇది ఆన్సర్ వంశీ, మణికంఠ, నాగరాజు ముగ్గురికి 1.0525 వచ్చింది. మిగిలిన వారికమ్మా సేమ్ వచ్చింది. రైట్, చందు ఆల్సో గాట్ సేమ్ వాల్యూ. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేసుకోవాలి మనం? y1 power 2 వాల్యూ. ఈ y1 power 2 వాల్యూ సన్నిబాబు నువ్వేమైనా చెప్పగలవేట్రా? సార్ ఈ వాల్యూ y1 power 2 వాల్యూ ఫైండ్ అవుట్ చేసి చెప్పగలవా? చేస్తాను సార్. చెయ్యి. ఎస్ పంచాక్షరి 1.0525 625 కరెక్ట్ టు 6 డిసిమల్స్ అన్నాడు కాబట్టి ఏమవుతుంది? 1 2 3 4 5 ఇంకొకటి రావాలి 63. సో y1 power 2 is equal to 1.052563. Next y1 power 3. y1 power 3. అమ్మా కీర్తి వస్తుందా? నీకు ఆన్సర్ వచ్చిందా? y1 power 1 y1 power 2 చేస్తున్నాను సార్. ఇంకా చేస్తున్నావా? ఎక్కడ ఉన్నావు నువ్వు ప్రెసెంట్? y1 power 2 చేస్తున్నాను. y1 power 1 కరెక్ట్ వచ్చిందా సొల్యూషన్ నీకు? ఎస్ సార్. ఓకే, వెయిట్ ఫస్ట్. ఎస్ సార్. ఓకే సార్ చెప్పమ్మా. 1.05131. 1.0 ఎవరు? నాగరాజా? నాగరాజు శివ సార్. శివాన్ 1.05 5131 రాంగ్ అమ్మా. 52564 సార్. 52564. ఓకే, చందు కరెక్ట్. సో స్లైట్ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇంకొకటి చేయండి, నో ప్రాబ్లం. వి గో ఫర్ అనదర్ ఎక్స్ప్రాపరేషన్ y1 power 4. సో దిస్ ఇస్ ద ప్రాక్టీస్ సెక్షన్ కాబట్టి కొంచెం ఎక్కువ చేసుకోవచ్చు. ఎగ్జామ్స్ లో మీరు ఏం చేయొచ్చు? ఈ రెండింటిని ఈక్వల్ చేసేసుకోవచ్చు. ఓకేనా? ఓకే సార్. రైట్, సో దిస్ ఇస్ ద ప్రాక్టీస్ సెషన్ సో దట్ we have to do now. So go for the next approximation. Subbalakshmi,
ఎస్ ఏ అప్రాక్సిమేషన్ దగ్గర ఉన్నావమ్మా నువ్వు? y1 పవర్ 3 దగ్గర ఉన్నాను సార్. 2 కరెక్ట్ గా వచ్చిందా? వచ్చింది సార్. రైట్, వెరీ గుడ్. గో ఫర్ ద నెక్స్ట్ వన్. దేవి, ఏ అప్రాక్సిమేషన్ చేస్తున్నావమ్మా నువ్వు? 4 చేస్తున్నావు. 3 కరెక్ట్ గా వచ్చిందా? రైట్, వెరీ గుడ్. క్యారీ ఆన్. శివ, నీకు 3 వచ్చిందమ్మా కరెక్ట్ గా? రైట్, వెరిఫై చేయి, జాగ్రత్తగా చేయి. సన్నీ బాబు సార్ ఎక్కడ ఉన్నావు? ఏ అప్రాక్సిమేషన్ లో ఉన్నావు? y1 పవర్ 3 లో ఉన్నాను సార్. రాంగ్ వస్తుంది, చెక్ చేస్తున్నాను. సెకండ్ కరెక్ట్ గా వచ్చిందా? కరెక్ట్ వచ్చింది సార్. రైట్, వెరీ గుడ్. క్యారీ ఆన్. నెక్స్ట్ y1 పవర్ 4 సార్. చెప్పు వంశీ. 0.52564 ఎగ్జాక్ట్ గా వస్తుంది కదా, ఈ రెండు సమానంగా. లాస్ట్ 1 రెండు సమానం. లాస్ట్ 1 మనం కరెక్ట్ టు 6 డిసిమల్స్ కదా, ఇక్కడ 1 ఉన్నా నో ప్రాబ్లం, రౌండ్ ఆఫ్ లో వెళ్ళిపోతుంది కదా. ఓకే రైట్, దేర్ఫోర్ మనకేమైంది? y1 పవర్ 3 is equal to y1 పవర్ 4. సో is equal to 1.052564. Therefore y1 is equal to 1.052564 at x1 is equal to entama 0.05. Therefore y1 is equal to 1.052564 at x1 is equal to 0.05. రైట్, అందరికి ఈ విధంగా వచ్చిందా రాలేదా? ఎస్ సార్. సో కాబట్టి మనకి ఇంకేం అడిగాడు? y of 0.1 అడిగాడు. రైట్, కాబట్టి మనం పంచాక్షరి కరెక్ట్ గా వచ్చిందా ఆన్సర్ నీకు? వచ్చింది సార్. రైట్, వెరీ గుడ్. కాబట్టి therefore we have now x1 is equal to 1.052564. Sorry, y1 is equal to, at x1 is equal to 0.05. So we have to find y2. కాబట్టి మనకి ఏమొచ్చింది? by Euler's formula modified. Therefore by Euler's modified formula y2 power n plus 1 is equal to y1 plus h by 2 into f of x1 y1 plus f of x2 y2 power n. So this is equation 3. So therefore put n is equal to 0 in equation 3. y2 power 1 is equal to y1 plus h by 2 into f of x1 comma y1 plus f of x2 comma y2 power 0. అమ్మా, ఈ y2 power 0 ని ఎక్కడి నుంచి ఫైండ్ అవుట్ చేస్తాం మనం? Euler's formula. Right, so therefore by Euler's formula y2 power 0 is equal to y1 plus h into f of x1 y1. y2 power 0 is equal to y1 plus h into f of x1 y1. Right, y2 power 0 find out చేస్తావా? 1.1076. Right, very good. 1 minute. 1.07692. వచ్చిందమ్మా 1.107692. 1.07692. y2 power 0 is equal to 1.10 107 7 69
692 సార్. 692. ఏదో తేడా వచ్చిందంటుంది. ఓకే. ఇస్ ఇట్ క్లియర్ టు ఎవ్రీవన్? కరెక్ట్ గా వచ్చిందమ్మా అందరికి? Yes, sir. Yes, sir. Yes, sir. 2 power 0. Right? సరే చూడండి. y2 power 0 1.107692. 1.168. ఏంటమ్మా? y2 power 0. y2 power 0 1.6228. ఏదో కొద్దిగా నాకు మీకు కూడా డిఫరెన్స్ వచ్చింది. ఒకసారి ట్రై చేద్దాం. y2 power 0 is equal to y1 plus h into f of x1 y1. So what is the value of y1? 1.052564 plus h value is 0.05 into f of x1 y1. F of what is the value of x1? ఎంతమ్మా? 0.05, sir. 05, 1.052564. కార్డ్ ఏమొచ్చింది ఇది? 1.052564 ప్లస్ 0.05 ఇంటూ అమ్మా ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమా వై ఎంత ఇచ్చాడమ్మా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ ప్లస్ వై. ఇప్పుడు దీన్ని కలిపితే ఎంత వచ్చింది ఇది? 1.05 కలిపారు అనుకోండి, 102564. అవునా? సో దీని అంతటిని సింప్లిఫై చేసి కరెక్ట్ గా ఎంత వచ్చిందో చెప్పండి అమ్మా ఒకసారి. అంతే సార్ 1.10 1.1076. ఇంటూ 92. సరిపోయింది కదా? Yes, sir. రైట్. దెన్ యూ హ్యావ్ టు ఫైండ్ y2 power 1. 1.11 1.11 0 0 204 03 sir. 03 2, sir. 204. 2, sir. 20. 20 na? Yes, sir. 1 2 3 4 5 6. Okay. 1.110320. Right? Now y2 power 2. 1.11086. y2 power 2 ఎంత వచ్చిందమ్మా? 1.11 386. 386. 386. Then you go 3 1.1103877. Oh, 387. 6, sir. This one 6 and this one 7 now. Okay. Next one 7, sir. 387. Okay. Inkoka go for another extra. This is 3. This is 4. Fourth approximation help ఒకసారి. Fourth approximation ఏమొచ్చిందమ్మా? 1.110388. 388 వచ్చిందా? 87? 88. సెకండ్ అప్రాక్సిమేషన్ ఒకసారి చెప్పమ్మా నీ క్వశ్చన్ వాల్యూ. 1.110386 sir. 386. థర్డ్ అప్రాక్సిమేషన్ 1.110387 sir. 7. థర్డ్ ఫోర్త్ అప్రాక్సిమేషన్ 1.110388. 388 వచ్చిందా? Yes sir. ఓకే, వాటర్ ఇట్ మే బి. సో వెరీ నియర్. అంటే మనం ఎక్కడితో ఆపేయచ్చు. బై ప్రాక్టీస్ కోసం మిమ్మల్ని ఇంకొక అప్రాక్సిమేషన్ వేయమన్నారు. ఓకేనా? అందరికి ఈ విధంగా వచ్చిందమ్మా?
Please respond. Yes, sir. So maybe third approximation కూడా 8 వచ్చి ఉండొచ్చు నాకు తెలిసి. మీరు కరెక్షన్ కరెక్ట్ గా చేశారో లేదో. అది 388 is 3877. 3877 అన్నప్పుడు రౌండ్ ఆఫ్ చేసుకుంటే ఎంతమ్మా? ఇక్కడ ఒకటి వస్తుంది కదా చందు. సార్ ఫోర్త్ చెప్తున్నాను సార్. 77 వచ్చింది అప్పుడు 8 కదా. 1.1103877 అంటే 8 అవుతుంది, రైట్? సో anyhow whatever it may be a small difference. So కాబట్టి we can take y2 is equal to ఏమైపోతుందమ్మా 1.1103888 at x2 is equal to 0.1. So we get y2 is equal to 1.1103888 at x2 is equal to 0.1. Right? Is it clear to everyone? అర్థమైందా? ఎస్ సార్. రైట్. సో ఈ మోడల్లో మీకు ఒకటి హోంవర్క్ ప్రాబ్లం ఇస్తాను, మీరు ఇంటి దగ్గర ట్రై చేయండి. రైట్, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. సో ఫైండ్ 0.2 given dy by dx is equal to log of x plus y to the base 10 with initial conditions y is equal to 1 for x is equal to 0 by Euler's modified method. Okay, ma? Find 0.2 given dy by dx is equal to log of x plus y to the base 10 with initial conditions y is equal to 1 for x is equal to 0 by using Euler's modified method. Right? ఈ ప్రాబ్లం మీరు సాల్వ్ చేయగలరు కదమ్మా? ఎస్ సార్. రైట్, ఇంటి దగ్గర చేసుకొని రండి. రిమైనింగ్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి మనం రేపటి క్లాస్ లో మనం డిస్కస్ చేయొచ్చు. రైట్, దట్స్ ఆల్ ఫర్ టుడే. సో ఎనీథింగ్ యూ వాంట్ టు సే నౌ? No sir. Right. No sir. Right. Thank you. So we'll meet again tomorrow. Thank you one and all. Right? Thank you one and all.